హాయ్, నేను మీ జగదీష్ కృష్ణ, ఎడిటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈరోజు వెల్ నోన్ స్టోరీ రైటర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన్ని మనము ఇంట్రడ్యూస్ చేసుకుందాం. సార్, నా పేరు డాక్టర్ ఎస్ఎస్ గిరిధర్ ప్రసాద్ రాయ్. నేను ఇదే అనంతపూర్ వాసినే. నేను 81-83లో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఆ తర్వాత ఎంఎడ్, ఎంఫిల్, తర్వాత పిహెచ్డి కూడా తీసుకున్నాను. నేను ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేయడం వలన, ఆంగ్ల సాహిత్యం ఎక్కువగా చదవడం వలన దాంతో ఇన్స్పైర్ కావడము, ఆ తర్వాత చరిత్ర పుస్తకాలు చదవడము, ఈ స్థానిక చరిత్రను గమనించడం వలన నేను చరిత్ర పుస్తకాల మీద నాకు మక్కువ పెరిగింది. సో ఆ కోణంలో నేను మొట్టమొదటిసారిగా శ్రీ వీరయ్య నాయకుని చరిత్ర అనేటువంటి పుస్తకం రాశాను తిమ్మం మర్రిమాను మీద. అదే ఇంగ్లీష్లో ది స్టోరీ ఆఫ్ తిమ్మం మర్రిమాను అనేటువంటి పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్లో వచ్చింది. ఆ తర్వాత ఇంకా నేను అగన్ ఎ యంగ్ మ్యాన్ ఇటువంటి పుస్తకాలు కూడా కొన్ని రాశాను, నేను పోయిటరీ. ఆ తర్వాత నేను నా బడి ఇవన్నీ రాశాను. తర్వాత ఏమనిపించిందంటే, నాకుండేటువంటి చారిత్రక జ్ఞానాన్ని, నాకు తెలిసినటువంటి చరిత్రను, ముఖ్యంగా అనంతపురం సిటీ యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాలనుకున్నా. ఎందుకంటే ఎక్కడో ఇప్పుడు బెంగళూరు సిటీ హిస్టరీను, కలకత్తా, ఢిల్లీ సిటీ హిస్టరీ అంటే చాలామందికి జనాలకు తెలుసు. కానీ అనంతపురానికి కూడా అటువంటి గొప్ప చరిత్ర ఉందనే విషయము నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ కొన్ని లైబ్రరీస్లో పుస్తకాలు చదవడం వల్ల నేను తెలుసుకోవడం జరిగింది అనంతపురం చరిత్ర గురించి. సో దాన్ని ప్రజలకన్నా తెలియజేస్తే మనకు చాలా బాగుంటుంది, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ అనేటువంటి ఒక ఆశతో నేను ఈ సినిమానికి, అంటే ఈ అనంతపురం చరిత్ర అనేటువంటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా, సో 3 కోణాల్లో కూడా నేనే మీకు కనిపిస్తున్నాను. నాకు ఎంతోమంది నటులు, నటీమణులు మనకు సహకరించినారు. ఇంకా టెక్నికల్, నాన్ టెక్నికల్ అందరూ సహకరించడం వలన ఒక చరిత్ర ఫిలింను నేను మీకు అందించగలిగినాను. సార్, మీరు ఈ స్టోరీని అసలు ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద చాలా పుస్తకాలు చదివినాను నేను. ఎందుకంటే నేను గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవి 2 టైమ్స్ గ్రూప్ 1, 2 టైమ్స్ గ్రూప్ 2A ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాను. మెయిన్స్లో నేను ఆప్షనల్గా హిస్టరీ తీసుకున్నాను, ఆప్షనల్ హిస్టరీ అండ్ ఇంగ్లీష్ లిటరేచరు. సో ఎప్పుడైతే నేను హిస్టరీ తీసుకున్నానో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీద ఎన్నో పుస్తకాలు నేను చదివినాను. అంతేకాకుండా మా సొంత ఊరు గుర్రంకొండ అని ఒక ఊరు ఉంది మదనపల్లి దగ్గర. అక్కడ చాలా పెద్ద ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్లో అద్భుతమైనటువంటి కట్టడాలు మనకు కనిపిస్తాయి. వాటిని చిన్నప్పుడు నేను హాలిడేస్లో అక్కడ పోయేసి చూసేవాడిని, ఎక్కువ రోజులు అక్కడ గడిపేవాడిని. అక్కడ ఉండేటువంటి చారిత్రక కట్టడాలు ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి నేను ఇన్స్పైర్ అయినాను. పైగా చరిత్ర పుస్తకాలు కూడా చదవడం జరిగింది. ఈ 2 జరగడము, దాంట్లో భాగంగా నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అప్పుడప్పుడు పోయి విజిట్ చేయడము, అక్కడ ఉండే బుక్స్ చదవడము, లైబ్రరీస్లో చదవడము, ఇవన్నీ చదవడం వల్ల ఏమైందంటే నాకు మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద ఒక మంచి అవగాహన వచ్చింది. అందులో భాగంగా నేను అనంతపురం హిస్టరీ చదివినాను. ఈ అనంతపురం హిస్టరీ చదువుతున్నప్పుడు మనకి ఏమనిపించిందంటే, ఇక్కడ వార్స్ ఆఫ్ ది రాజాస్ ఆఫ్ అనంతపూర్ అనేసి సిపి బ్రౌన్ ఒక పుస్తకం రాసినాడు, ఎన్నో కైఫియతులు అవి ఇవి అని సేకరించేసి. సో నాకు కొన్ని కైఫియతులు, కొన్ని అక్కడక్కడ దొరికినాయి, చదివినాను. ఆ చదివే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఈ బుక్స్ చదవడం వల్ల నేను గమనించింది ఏమంటే, ఇక్కడ ఉండేటువంటి ఎంతోమంది రాజులు, అప్పుడంతా ఎంతోమంది అక్కడ పాలెగాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఈ స్టోరీ యొక్క టైం ఏమంటే కాలము 1791-92 ఆ ప్రాంతంలో ఇది జరిగింది. సో అంటే 1800కు దగ్గరలోనే. అప్పుడు ఏమైందంటే ఇక్కడ అంతా కూడా ఎక్కడ చూసినా పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. అంటే విజయనగర సామ్రాజ్యం గురించి మీకు తెలుసు. వాళ్ళంతా కూడా విలేజ్ అడ్మినిస్ట్రేషన్కి పాలెగాళ్ళ వ్యవస్థను వాళ్ళు పెట్టినారు. సో ఇక్కడ చాలామంది పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. సుమారుగా 70-80 మంది పాలెగాళ్ళు 70-80 మంది పాలెగాళ్ళు మన అనంతపురం జిల్లాలో మనకు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉండడము, అంటే కొంతమంది అంటే ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి నవాబులు, రాజులతో ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఎన్నో యుద్ధాలు చేసుకున్నారు. దాంట్లో ఏమీ ప్రత్యేకత ఏం లేదు. కానీ ఈ స్టోరీలో ఒక ప్రత్యేకత ఏమంటే,
అనంతపురం పట్టణం మీద అంటే టిప్పు సుల్తాను అంటే మైసూర్ నవాబుగా ఉన్నప్పుడు ఆయన గుత్తి వరకు ఆయన యొక్క పరిపాలన ఉండేది. ఎప్పుడైతే హైదరాబాద్ నిజాము బ్రిటిష్ వాళ్ళు కలిసి టిప్పు సుల్తాన్ మీద పదే పదే దాడులు చేయడం జరిగింది. 2-3 యుద్ధాలు వాళ్ళు చేసినారు. సో అప్పుడు వీక్గా ఉండేటువంటి టైంలోనే ఇక్కడ స్థానిక పాలెగాళ్ళు తిరగబడినారు. ఈ పాలెగాళ్ళు ఇట్లా మా ప్రాంతాన్ని మేమే పరిపాలన చేసుకుంటామని. అట్లే అనంతపురం నుంచి కూడా ఒక పాలెగాళ్ళు హండే వంశీయులని ఉండేవాళ్ళు. టిప్పు సుల్తాన్ వాళ్ళందరినీ చంపేయడం వలన అంటే వాళ్ళందరికీ ఉరి వేయడము ఇట్లా చేసినారు. ఒకడు మాత్రమే మిగిలినాడు, సిద్ధాప అని అతను వెళ్ళిపోయినాడు. సో అనంతపురం చరిత్ర మీద ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క ఫిలిం యొక్క స్పెషాలిటీ ఏమంటే సైరా నరసింహారెడ్డి ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి సొంత పరిపాలనను అంటే ఏమంటాం మనము మన భారతదేశ కల్చరు సంస్కృతి సాంప్రదాయాలు రక్షించేదానికోసం అనేసి మన ఇండివిజువాలిటీ కాపాడుకునే దానికోసం ఆయన ఏ రకంగా ఫైట్ చేసినాడో ఈయన కూడా అదే రకంగానే ఫైట్ చేశాడు అనమాట. మా అనంతపురం యొక్క ప్రత్యేకతను మా సంస్కృతి సాంప్రదాయాలు మేము కాపాడుకోవాలా అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో అతను టిప్పు సుల్తాన్ మీద పోరాటం చేయడం జరిగింది. సో అందువల్ల నాకు ఈ సబ్జెక్టు బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు కొట్లాడుకోవడం స్పెషాలిటీ ఏం కాదు, దాంట్లో ఏమి ప్రత్యేకత ఏం లేదు. కాకపోతే బయట నుంచి అవుట్ సైడర్ వచ్చినప్పుడు ఏ విధంగా వీళ్ళు రెస్పాండ్ అయినారు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందువలన నేను ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సార్, ఈ హిస్టరీ రిలేటెడ్ స్టోరీ మీరు ఎంచుకున్నారు కదా, అసలు క్యారెక్టర్స్ని ఎలా మీకు సూటబుల్ అనుకున్నారు, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? నేను ఈ స్టోరీకి సంబంధించి ఇది స్థానిక చరిత్ర, ఇది అనంతపురం చరిత్ర అనేది స్థానిక చరిత్ర కాబట్టి అనంతపురంలో ఉండేటువంటి వ్యక్తులు అంటే ముఖ్యంగా ఈ నటనకు సంబంధించి అవగాహన ఉండేటువంటి నటులనే నేను ఎన్నుకున్నాను. ఎందుకంటే అనంతపురంలో ఇది అనంతపురం చరిత్ర కాబట్టి అనంతపురంలో వాళ్ళు మాట్లాడే భాషే వీళ్ళు మాట్లాడతారు. సో ఇక్కడ ఉండేటువంటి పద్ధతులు, ఇటువంటి హావభావాలు, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. సార్, ఈ హిస్టరీ రిలేటెడ్ స్టోరీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ క్యారెక్టర్ని ఎలా చూస్ చేసుకున్నారు? దీంట్లో యాక్టర్స్ని అందరినీ యాక్టర్స్ను సెలెక్షన్ చేసుకోవడం అనేది చాలా మనకు చాలా ఈజీగా దొరకడం జరిగింది నా అదృష్టం కొద్ది. ఎందుకంటే ఇక్కడ అనంతపురం చరిత్ర మనం తీస్తున్నాం కాబట్టి అనంతపురంలో మనకు కనిపించేటువంటి నటీనటులనే మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యాంకర్ రమేష్ చాలా వాటిల్లో మనకు కనిపిస్తుంటాడు, చాలా వాటిల్లో ఆయన నటించినాడు కాబట్టి సో అతను మంత్రిగా సెలక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చరణ్ కూడా చాలా చాలా సినిమాల్లో ఆయన నటించినాడు, షార్ట్ ఫిల్మ్స్లో. కాబట్టి చరణ్ కూడా మనము తీసుకోవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత శ్రీనివాసులు, అతను కూడా ఫేస్బుక్లో దాంట్లో వీటిలో చాలా వాటిల్లో మనకు అతను ఎంతో మంచి యాక్షన్ చేస్తూ నాకు కనిపించినాడు కాబట్టి శ్రీనివాసులను సెలెక్ట్ చేసుకోవడము. ఆ తర్వాత మారుతి అనేటువంటి ఒక అబ్బాయి ధర్మవరం నుంచి వస్తాడు, అతను కూడా అప్పుడప్పుడు డ్రామాలు అవి ఇవి చేసేవాడు కాబట్టి ఆయన. ముఖ్యంగా వెంకట సుబ్బయ్య అని చాలా పాపులర్ నటుడు, చాలా వెంకట సుబ్బయ్య అనేటువంటి పాపులర్ నటుడు, ఆయన డ్రామటిస్టు, అతనికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. సో ఆయన కూడా ఒక క్యారెక్టర్ అశ్వత్థరాయ్ లాంటి క్యారెక్టర్కు ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా మనము చెప్పుకుంటూ పోతే మైనర్గా చాలామంది మనకు మిత్రులు తటస్థపడినారు మనకు. సో వాళ్ళందరినీ తీసుకొనేసి వాళ్ళతో ఇటువంటి ఒక మంచి చారిత్రక సినిమాను ప్రజలకు అందించగలిగినాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సార్, దీనికి హిస్టారిక్ రిలేటెడ్ షార్ట్ ఫిల్మ్ అంటున్నారు కదా, మీకు లొకేషన్స్ ఎలా కుదిరాయి? ఎక్కడెక్కడ సెలెక్ట్ చేసుకున్నారు సార్? ఎక్కడ తీశారు? లొకేషన్స్ సెలెక్షన్ అనేది చాలా సింపుల్. మనం చేస్తుండేది అనంతపురం చరిత్ర కాబట్టి ఈ అనంతపురం చుట్టుపక్కలనే మనము ప్రదేశాలు మనం ఎన్నుకున్నాము. ముఖ్యంగా మన సినిమాలో హీరో వచ్చేసేసి 1791లో జోడులింగాల అని ఒక గుడి ఉంది, ఇక్కడ చాలా ఫేమస్ శివాలయము. అక్కడ ఆయన ప్రార్థన చేసి తర్వాత యుద్ధానికి పోయినాడు కాబట్టి మనము ఆ ప్రదేశం నుంచినే షూటింగ్ స్టార్ట్ చేసినాము, అక్కడి నుంచినే. ఆ తర్వాత ఇక అనంతపురం చెరువు కట్ట ఉంది కదా, బుక్కరాయ సముద్రం చెరువు కట్ట ఉంది. ఆ చెరువు కట్టకు మన అనంతపురం చరిత్రకు చాలా దగ్గర సంబంధం ఉంది.
కాబట్టి ఆ చెరువు కట్ట మీద చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా మనము లొకేషన్ షూట్ చేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత మనము ఇంకా అనంతపూర్లో దగ్గర ఉన్నటువంటి పీస్ మెమోరియల్ హాల్ అని ఉంది. అది బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టినటువంటిది. సో అది కూడా చాలా రిలవెంట్గా ఉంటుంది మన యొక్క స్టోరీకి అనేసి నేను ఆ పీస్ మెమోరియల్ హాల్ను తీసుకోవడం జరిగింది. అట్లే ఈ చుట్టుపక్కల అనంతపురంలో ఎక్కడెక్కడైతే ఈ స్టోరీకి కనెక్టెడ్ ప్లేసెస్ అయితే ఉన్నాయో వాటిల్లో అంతా కూడా మనము లక్కీగా తీసుకోవడం జరిగింది. అంటే హార్ట్ ఆఫ్ ది సిటీ కాదు, ఈ చుట్టుపక్కల, ఎందుకంటే అనంతపురం అనేది ఒకప్పుడు చిన్న గ్రామము. సో ఆ గ్రామానికి చుట్టుపక్కల ఏమైతే మనకు కనిపిస్తున్నాయో ఆ చుట్టుపక్కలనే మనము ఈ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తానికి అనంతపురంలోనే మొత్తం అంతా స్టోరీ కంప్లీట్ చేసాం. జగదీష్ సార్, ఇప్పుడు నేను సినిమా కథ రాశాను, ఆ తర్వాత వచ్చేసి డైరెక్షన్ చేశాను, ఆ తర్వాత డైరెక్షను, రైటింగు, ప్రొడ్యూసరు అన్నీ, అంటే 3 రకాలుగా నేను మీకు కనిపిస్తాను. కానీ ప్రేక్షకులు నేను కనపడకపోవచ్చు, నువ్వు కూడా కనపడవు ఎడిటరు. కాకపోతే మన ఈ సినిమాను మొత్తం తీసుకొచ్చి మీ చేతిలో పెట్టినాము. సో మీరు ఎడిట్ చేసినారు, ఎడిట్ చేసిన తర్వాత చూసేవాళ్ళు మీరే, ప్రతి ఫ్రేమ్ కూడా మీరు చూస్తారు. కాబట్టి ఈ స్టోరీ అందరికంటే ముందు, ప్రేక్షకుల కంటే నాకంటే అందరికంటే ముందు మీరే చూసి ఉంటారు కూడా ఈ టైంకి. సో ఇది చేస్తుండగా మీకు ఏ విధంగా అనిపించింది? చిన్న కరెక్షన్ ఏమంటే ఇందులో స్పెషల్ ఏమంటే నేనే ఎడిటరు ఇందులో, ప్లస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. సార్ ప్రాజెక్ట్ మొత్తం తీసుకొని వచ్చి నాకు ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడే ఈ కాన్సెప్ట్ చేస్తే బాగుంటుందనే ఫీల్తో తీసుకున్నా. అట్ ద సేమ్ టైం అనంతపూర్ వాసిగా నేను బెంగళూరు సెటిల్ అయినా, కానీ మన స్టోరీ మనం చూపించాలి జనాలకి అని మెయిన్ ఛాలెంజింగ్గా తీసుకొని చేశాను. ఇది ఛాలెంజెస్ అంటే ఇందులో చాలా ఫేస్ చేశాను. యాక్చువల్గా ఈ స్టోరీ హిస్టారిక్ బేస్డ్, నార్మల్ లవ్ స్టోరీ లాంటిది కాదు, సెంటిమెంటల్ అలాంటి స్పెసిఫిక్గా దాని జోనర్కి సంబంధించింది కాదు. ఇది అన్ని మిక్స్ అయిన హిస్టారిక్ రిలేటెడ్ వన్ స్పెసిఫిక్ మూవీ. లైక్ పెద్ద పెద్ద సినిమాలు చూసింటారు, సైరా నరసింహారెడ్డి, రీసెంట్గా హరిహర వీరమల్లు, ఇలాంటివన్నీ పెద్ద జోనర్స్లోనే చూస్తుంటాం. ఫస్ట్ సార్ ఈ డేర్నెస్ చేయడమే నాకు నచ్చింది, అందుకే ఈ స్టోరీ నేను తీసుకోగలిగాను. ఫస్ట్ మన స్టోరీని తీసుకుంటే మనం ఎలా అవుట్పుట్ ఇస్తాము, షార్ట్ ఫిలిమ్స్లో కూడా ఎంత చూపించగలము అనేది నా ఎండ్ నుంచి సార్కి బాగా చూపించగలిగానని నేను అనుకుంటున్నాను. సార్, మీరు స్టోరీ గురించి చెప్తున్నారు, మనం మాట్లాడుతున్నాం. అవును, యాక్టర్స్ పిలిచారా లేదా సార్ మీరు? ఎందుకు లేదు, ఉన్నారు దగ్గరలో. రా మహేష్, కమాన్. నా మిత్రుడు మహేష్, ఇంకొక మిత్రుడు శ్రీనివాస్, వీళ్ళు కూడా మన ఫిలింలో నటించినారు. ముఖ్యంగా ఇప్పుడు శ్రీనివాస్ మంచి అద్భుతమైన నటుడు. ఇక ఉమామహేశ్వరు నా ఫ్రెండు, నా క్లాస్మేటు, ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్. సో ఇతను కూడా ఒక మంచిగా నటించాడు. వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ను పంచుకుంటారు. సార్, మీ మాటల్లో. అందరికీ నమస్కారము. గిరి గారు, నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుతూ ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుంచి లిటరేచర్, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ స్టోరీస్, ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూస్తూ ఉంటుంది. సార్ ఒక 10 years కిందనే ఓ ఫిలిం తీస్తామంటా ఉంటే అవన్నీ మనతో ఎక్కడైతే గిరి అని నేనే చాలాసార్లు నెగిటివ్గా మాట్లాడినాను. అవన్నీ ఎక్కడైతే మనతో ఊరికే డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, మనతో కాదు అని. కానీ పాపం అన్ని కష్టాలకు ఓర్చుకొని ఎకనామిక్గా ఖర్చు అయినా పర్లేదని చెప్పి ఫిలిం తీస్తానని చెప్పి సర్లేని నేను వస్తుంది. నేను సోల్జర్గా పార్టిసిపేషన్ చేశాను. అనంతపూర్ వాసిగా అనంతపూర్ హిస్టరీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆర్డినరీ మన గులాంగిరి నుంచి వ్యతిరేకంగా పోరాడినారనమాట హండే రాజులు. అది సామాన్య విషయం కాదు, చాలా గొప్ప విషయం. అంటే మేము కూడా సామాన్యులం కాదు, వీరోచితంగా పోరాడగలము అనేదాన్ని చూసినాము. చాలా సంతోషము. ప్రేక్షకులు ఆదరించవలసిందిగా కోరుతున్నాను. నైస్ సార్. మీ గురించి చెప్పు సినా. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. నేను చిన్నగా ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను రీల్స్ అవి చేసుకుంటున్న నటన గురించి నాకు చాలా ప్యాషను. దాని గురించి నేను నటించాలని చెప్పి ఆశగా ఉన్నప్పుడు సార్ గారు పరిచయం అయ్యారు. శ్రీనివాస్ అని నేను సారు పెట్టారనమాట, ఆడిషన్ పెట్టారు. ఆడిషన్కి వెళ్ళాను. సారు అప్పటికప్పుడు ఒక చిన్న పాత్రను మీరు నటించి చూపించండి అని చెప్పంగానే నేను చేసి చూపించాను. మీరు సెలెక్ట్ అని చెప్పి నాకు ఎందులో అవకాశం ఇచ్చారు. ఏదో మామూలు కల్పిత కథ అనుకున్నాను. కానీ నేను పుట్టి పెరిగిన అనంతపురం జిల్లా గురించి, ఈ ప్రాంతం గురించి ఒక 250 సంవత్సరాల క్రిందట ఎటువంటి అద్భుతాలు జరిగాయి, మనము ఎలాగ పోరాడాం,
శత్రు అంటే మనకు శత్రు రాజులైన వాళ్ళ మీద ఎటువంటి తిరుగుబాటు చేశాం, ఎలా చేశామని చెప్పి ఒక అద్భుతమైన కథ చెప్పారు సారు. అందులో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చారు. నాకు ఎంత సంతోషమైందంటే కల్పిత పాత్రలో నటించడం పెద్ద విషయం కాదు. మన గత చరిత్ర, మన గత వైభవాన్ని ప్రస్ఫుటం చేసి దాన్ని తేటతెల్లం చేసే ఒక కథలో నటించడం అనేది నాకు చాలా సంతోషం వేసింది అనమాట. నేను అన్నాను కదా, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. సార్కు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మన గత చరిత్రని భవిష్యత్తు తరాలకి అది అలాగే ఉండిపోతుంది, ప్రాచుర్యానికి నోచుకోవడం లేదు. అటువంటి ఒక కథ కాదు, ఇది చరిత్రని, ఆ చరిత్రని అందరితో నటింపజేసి తాను సొంతంగా ప్రొడ్యూసర్ గాను, రైటర్ గాను, డైరెక్టర్ గాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సార్గా తీశారు. ఇటువంటి ఆయన దర్శకత్వంలోను రచనలోను నేను నటించడం అనేది నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మీరు ఫస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్, ఫస్ట్ కెమెరా యాక్షన్ ఫస్ట్ మీకు చెప్పగానే మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్? నేను మామూలుగా సొంతంగా మనం పెట్టుకునేటోళ్ళం, ఏదో ఇట్లా సెల్ పెట్టేసుకొని మనకు వచ్చిన యాక్షన్ చేసేటోళ్ళం. కానీ ఇక్కడ చారిత్రకంగా ఒక మంచి పాత్ర అనేటప్పటికీ ఆ కెమెరాలు, లైటింగ్, కొంచెం పొజిషన్ చూసుకోవడము, ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉండింది. నేను చెప్పలేను. ఒక కెమెరా ముందు పెద్ద పెద్ద నటులంతా నటించిన వాళ్ళు అని చెప్పి మనం ఇంత వినేవాడిని. ఇప్పుడు నేను ఒక పెద్ద కెమెరా ముందు నేను యాక్షన్ చేయడం అనేది నేను సొంతంగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది అనమాట. చాలా గొప్పగా ఉండింది. సార్, మన రాయలసీమ నుంచి చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ వచ్చారు కదా, అట్ ద సేమ్ టైం గిరిధర్ ప్రసాద్ రాయ్ గారు ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ ఫిలిం యాక్టర్స్ అంటే మాకంతా ఒక మిత్ ఉన్నట్ల, ఎక్కడో ఒక కళ, ఎక్కడో పెద్ద చిరంజీవి, ఎన్టీఆర్ అంటే ఏమో వాళ్ళంతా పెద్దోళ్ళు లేప అనుకుంటాను. మనతో ఎక్కడైతుందో ఊరికి చూసి వస్తాం అంతే, కానీ అంతా ఒక మిత్ అంటే కల్పన, విచిత్రమైన కల్పనా లోకంలో ఉంటా ఉంటుంది. గిరి గారు కూడా నేను ఫిలిం చేయాలా అంటా ఉండ్రి, నాకు అదే కల్పన, మనతో ఏడైతుంది అంత పెద్ద ఫిలిం, కోట్ల రూపాయల బడ్జెట్ అంటా ఉంటే మొన్న ఒక 2-3 ఇయర్స్ నుంచి క్లియర్గా చెప్పారు అంత బడ్జెట్ లేదు మంది, ఇప్పుడు అంతా టెక్నాలజీ అభివృద్ధి చెందింది, రియల్ ఇన్సిడెంట్స్నే మన బడ్జెట్లోనే ఒక రియల్ ఇన్సిడెంట్, ఒక రియల్ ఇన్స్పిరేషన్ ఇస్తాము అని చెప్తే నేను కూడా ముందుకు వచ్చినాను. రియల్లీ చాలా మంచి విషయము, టాపిక్ కూడా మంచిది, రియల్గా జరిగిండేది, ఇన్స్పిరేషన్ టు ది అనంతపూర్ పీపుల్. చాలా సంతోషం సార్. సార్, అసలు మీ షార్ట్ ఫిల్మ్ తీయడమే ఫస్ట్ టైం, అందులో కొత్త యాక్టర్స్. అసలు మీరు ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టుకున్నప్పుడు అసలు మీరు ఈ స్టోరీని ఎలా తీయగలను అనుకున్నారు? అలా రీచ్ అయ్యారా మీ విజన్లో? ఖచ్చితంగా చెప్పాలంటే నేను ఇంతవరకు ఏదో పుస్తకాలు రాశాను, కథలు రాశాను, ఇటువంటివి నేను చేశాను. కానీ యాక్షన్కు నాకు చాలా దూరం. నేను ఎప్పుడు పెద్దగా ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి ఎప్పుడో 10th క్లాస్లో నటించిన తప్ప ఇంకెప్పుడు నేను నటించడము అనేది నాకు తెలియదు. కాకపోతే నాకు ఒక తపన ఉంది, చారిత్రక తపన. ఎందుకంటే ఎట్లయితే నేను గత చరిత్రను రీసెర్చ్ చేసి ప్రజలకు అందిస్తూ వచ్చినాను, అది వీరయ్య నాయకుని చరిత్ర కావచ్చు, ది స్టోరీ ఆఫ్ తిమ్మం మరిమాన్ కావచ్చు, బలిజరాయ తరంగిణి కావచ్చు, ఆ తర్వాత నేను నా బడి కావచ్చు, అన్నీ కూడా హిస్టరీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఈ విధంగా నేను చరిత్రకు సంబంధించి ఎన్నో రాసినాను, చెప్పినాను, ఉపన్యాసాలు ఇచ్చినాను. కానీ బేసికల్గా నేను ఇంగ్లీష్ లెక్చరరు, ప్రిన్సిపల్గా కూడా చేశాను నేను. కాబట్టి నాకు ఇట్లా వీళ్ళందరూ నాకు స్టూడెంట్స్ ఉన్నట్లే. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ చూస్తే అంతా నా కొడుకు వయసు, లేకపోతే నాకు అంత చిన్న వయసు వాళ్ళే చాలామంది యాక్టర్స్. కాబట్టి వీళ్ళను నేను కొంచెం చనువుగా నేను పేరుతోనే పిలుస్తాను వీళ్ళందరూ, ఎందుకంటే నాకంటే చిన్నవాళ్ళు అందరూ. కాబట్టి నన్ను కూడా వాళ్ళు చాలా గౌరవించినారు ఒక సీనియర్గా. కాబట్టి నేను కూడా చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ రకంగా చేయగలగడం అనేది నా అదృష్టము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం చూస్తుంటాం సమాజంలో, ఏమంటాం మనం సీనియర్ సిటిజన్స్, మేము అన్నీ చూస్తుంటాము. ప్రజల్లో అందరూ ఒకటే రకంగా ఉండరు, రకరకాలుగా ఉంటారు. కానీ ఇక్కడ నాకు దొరికినటువంటి వాళ్ళు, నాకు ఫేస్బుక్లో శ్రీనివాసులు దొరికినాడు, నా క్లాస్మేట్ ఇక్కడ. ఆ తర్వాత ఈ చరణ్, తర్వాత మన యాంకర్ రమేష్, వీళ్ళందరినీ నేను చూస్తూనే ఉన్నాను నేను. అంటే వాళ్ళు ఫేస్బుక్లో కావచ్చు చిన్న చిన్న రీల్స్ చేస్తుంటారు, ఆ తర్వాత యాంకరింగ్ చేస్తూ కూడా కనిపిస్తారు. వీళ్ళందరినీ చూశారు, అరే ఇంత మంచి నటులు మన దగ్గర పెట్టుకొని మనము ఫిలిం ప్రొడ్యూస్ చేయలేమా అనేసి. ఆ తర్వాత ఏమైపోయిందంటే, ఇది నా మిత్రుడు మహేష్ చెప్పినట్లు చాలా కాస్ట్లీ బడ్జెట్ అని. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఇటువంటి తపన నాకు ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి ఉండింది.
కాకపోతే అప్పుడు ఏమైపోయిందంటే అంత బడ్జెట్ మనం భరించలేము, మన చేత కాదు అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ వచ్చేసింది కదా. ఎప్పుడైతే యూట్యూబ్ తర్వాత ఈ కెమెరా కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ వస్తానట్లే నాకు అనిపించింది. సో ఇంత మంచి టెక్నాలజీ ఉన్నాడు, వై నాట్ వీ మనం చేయగలము అని. అందుకే నాకు లక్కీగా మిస్టర్ జగదీష్ కృష్ణ రాయ్ నాకు దొరికినాడు. నాకు చాలా ఆనందమైంది. సార్ నేను బెంగళూరులో ఉంటాను, ఇవన్నీ చేస్తుంటాను నేను అని చెప్పినాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సుధీర్, మాకు సుధీర్ వచ్చేసి నాకు చాలా ఆప్తుడు. సుధీర్ కూడా నాకు జగదీష్ పర్వాలేదు సార్, ఈజ్ ఎక్స్పర్టు, ఈజ్ ఎడిటింగ్ చేయడంలో ఆ పిల్లోడు బాగా చేశాడు, కాబట్టి మీరు ఆ పిల్లోడిని తీసుకోండి అని చెప్పడం వలన నాకు ఇక్కడ చాలామందిని సజెస్ట్ చేశారు. కానీ నాకెందుకో ఆ పిల్లోడు నాకు ఒక కొడుకు మాది కనిపించాడు. నాకు చూశాను, సేమ్ నా కొడుకు ఏజు వీడిది రెండు ఒకటే సేమ్. సో ఈ పిల్లలు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కూడా. సో వీళ్ళకి టెక్నాలజీ మీద మంచి అవగాహన ఉంది. సో ఇటువంటి పిల్లల్ని తీసుకొని మంచి చరిత్రను అనంతపురానికి అందించినామంటే అనంతపురం ప్రజలు 100 ఏళ్ళైనా కూడా అరే మాకు అనంతపురానికి ఇంత మంచి చరిత్ర ఉందా అని సంతోషపడతారు. సో అటువంటి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, నేను ఇవ్వగలిగినాను వీళ్ళందరి యొక్క సహకారంతో. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్గా ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ చూసా అండి, చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో మీరు ఈ క్యారెక్టర్ చేయడానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, అసలు మీ ప్రేరణ ఏంటి? నా ప్రేరణ అంత ఏం లేదండి. మనం సాధారణంగా జనజీవితంలో మనం సాధారణంగా అందరినీ చూస్తూ ఉంటాము, కొన్ని విని ఉంటాము. మనం విన్నదాన్ని చూసిన దాన్ని బట్టి మనకు కొంత అవగాహన ఉంటుంది. దానికి తోడు మన డైరెక్టర్ కమ్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ మన గిరిధర్ రాయ్ సారు ఆ పాత్ర స్వభావము అది ఎలా ప్రవర్తించాలి అని చెప్పడంతో ఆయన నాకు ఒక 20-30% ఉంటే ఆయన 60-70% దాని గురించి అవగాహన కల్పించి మన రాజుల చరిత్ర అదంతా చెప్పేటప్పటికి నేను దాన్ని అనుభూతి చెంది సార్ వారి మార్గదర్శకత్వంలో నన్ను నేను ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక 2 సార్లు చేస్తే సారు దానికి కొంచెం అలా కాదు ఇలా అని చెప్పి మెరుగులు దిద్ది నాతో మంచి పాత్ర చేయించారు, మాడిఫై చేసి మిమ్మల్ని బాగా నన్ను తీర్చిదిద్దారు. యాక్చువల్గా మనం ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసి షార్ట్స్ రీల్స్ చూస్తుంటాము, దానికి మరి డబ్బింగ్ లిప్సింగ్ చేస్తుంటారు. యాక్చువల్గా సార్ మీకు డైలాగ్ పేపర్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అసలు ఈ డైలాగ్స్ ఇలా ఉన్నాయేంటి అని మీరు అనుకున్నారా? అనుకోవడం ఏంటి బాబు, అది ఒక నిజంగా చెప్పాలంటే ఇంకొకరు నటించిన దానికి లిప్సింగ్ అలా ఇచ్చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక 4 మాటలు ఇవ్వగానే వాటిని ఇలా మనం యాక్టింగ్ చేసి చూపించాలి అని చెప్పి అనేది చాలా కష్టమైన విషయం. అది ఒక డైరెక్టర్ నేను ఇంతకుముందు ఏముంది నటుడు గొప్పవాళ్ళు అనుకునేటువంటి, నటుడు ఎప్పటికీ గొప్పవాడు కాదు. నిజంగా గొప్పవాడు అంటే సినిమాకు బ్యాక్ బోన్గా ఉండే దర్శకుడే. ఆ నటుడు తనకు వచ్చిన ఒక వేలో ఇలా డైలాగ్ చెప్పేస్తాడు, ఆ డైలాగ్ అలా చెప్తే పండదు, ఇక్కడ ఇలా చెప్పాలి, ఇక్కడ ఇలా చెప్పాలని చెప్పి దాన్ని మరింత సానబట్టి పదును పెట్టి నటుడికి నేర్పే దర్శకునిగా గొప్పతనం. నేను ఆ డైలాగ్ చూసినప్పుడు నేను అరే ఇంత పెద్ద డైలాగ్ ఎలా చెప్పేదబ్బా అని చెప్పి నేను కష్టపడ్డాను. ఆ కష్టాన్ని సారు చాలా సులభతరం చేశాడు. అలా కాదు ఇలా కాదు ఇలా అని చెప్పి సార్ నన్ను తీర్చిదిద్దారనమాట. దానికి నేను సార్కి ఎప్పుడు నేను కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాను. సార్ యాజ్ ఎడిటర్గా నేను షార్ట్ ఫిల్మ్ మొత్తం చూసేసాను. ఇందులో మనకి వార్ సీన్స్కి సంబంధించి కావాల్సిన స్వాట్స్, కత్తులు, ఆ మొత్తం అంతా హిస్టారిక్ రిలేటెడ్ అన్నీ ఎక్కడ సార్ ఇక్కడ తీసుకున్నారా, లేకపోతే మనం ఎక్కడన్నా బయట నుంచి పిలిపించాము సార్? ఎక్కడ లేదు, అంతా మనకు అనంతపురంలో దొరికినాయి. ఒక ఫన్నీ థింగ్ ఏమంటే దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా, ఏదైనా సరే హిస్టారికల్ ఫిలిం అంటే చాలామంది జడుచుకుంటారు. నాకు తెలిసి అనంతపురం నుంచి ఒక 1000-2000 వీడియోలు వచ్చింటాయి, కానీ ఎక్కడ కూడా కత్తులతో యుద్ధం చేయడం అనేది కనపడలేదు. కానీ దీంట్లో నేను చూపించగలిగినాను. దీనికంతా ఎలా జరిగిందో చెప్తున్నాను నేను. ఈ కత్తులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి నేను చాలా వెతికినాను. ఎంత వెతికినా కూడా 6 months తర్వాత నాకు అదృష్టం కొద్దీ లక్ష్మి అనే ఒక ఆమె ఫెన్సింగ్ కోచ్ కనిపించింది. ఆమె స్టూడెంట్స్ ఈ రకంగా ఫెన్సింగ్ గేమ్ ఆడడం అని చూశాను నేను. చూసిన తర్వాత అరే ఇది బాగుంది, కత్తులతో బ్రహ్మాండంగా పిల్లలు పోరాడుతున్నారు, మేడం మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి అని అంటే, ఓకే సార్ మీరు అనంతపురం సిటీ హిస్టరీ మీద మీరు చేస్తున్నారు కాబట్టి ఈ ఫిలిము నిజంగా ఒక అనంతపురం ప్రజలుగా మేమందరూ కూడా చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఇటువంటిది ఎవరూ చేయలేదు, మీరు చేస్తున్నారు కాబట్టి నేను మీకు సహకరిస్తాను సార్ అని చెప్పేసి ఆమె ఈ కత్తులు ఇచ్చేసి ఆమె స్టూడెంట్స్ ఒక 2 పంపించింది. స్టూడెంట్స్ ఒకడు కృష్ణ అనేసి ఒకడు చాలా మంచి ఎక్స్పర్ట్ అనమాట ఈ ఫెన్సింగ్లో.
వాడు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా వాడు పాల్గొనడం జరిగింది. సో ఈ రకంగా అటువంటి వాళ్ళు ఒక ముగ్గురు దొరికినారు నాకు. ఆ ముగ్గురు దొరకడం వలన నేను ఈ యొక్క యుద్ధం సీన్లు నేను చూపించగలిగినాను. ముఖ్యంగా ఒక మంత్రిని రక్షించడంలో హీరో ఏ రకంగా పోయి వాళ్ళను కాపాడుతాడనే దగ్గర ఒక మంచి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ నేను చూపించగలిగినాను అంటే కేవలము ఆమె లక్ష్మీ మేడం యొక్క శిష్యులు ఇచ్చినటువంటిదే. అంతేకాకుండా మంజుల అనే ఒక్కొక్క ఆమె ఉంది, ఆమె వచ్చేసి జావెలిన్ కోచ్ అనమాట. ఆమె స్టూడెంట్స్కు జావెలిన్ విసరడం ఇవన్నీ నేర్పిస్తుంటుంది. సో ఇది కూడా ఇవన్నీ యుద్ధంలో ఒక పార్ట్ కాబట్టి ఆమె కూడా మనకు సహకరించింది. సో ఈ రకంగా మిత్రులు ఈ రకంగా సహకరించడం వలన తర్వాత దీనికి సంబంధించినవి కొన్ని సప్లయర్స్ కొంతమంది మన అనంతపురంలోనే, నేనేమి ఎక్కువ దూరం పోలేదు, నా అదృష్టం కొద్దీ ఇవన్నీ ఇక్కడ దొరకడం వల్లనే నేను ఇది చేయగలిగినాను, లేకపోతే చేసినవన్నీ కాదేమో. సో ఈ రకంగా వాళ్ళందరికీ కూడా నేను ఈ రకంగా మీడియా పరంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. మీరు అనంతపురం ప్రజలకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినారు, ఎట్లా నా ద్వారా మీరు అని చెప్పి చెప్తున్నాను. సార్ మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ టైం రాసేటప్పుడు ఎన్ని పేపర్లు సిన్నింగ్నాయి, అసలు ఏంటి కథ ఏంటి, అసలు ఫస్ట్ డైలాగ్ రాసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకటి, నేను కథలు రాయడము అనేది లేదా నవల రాయడం అనేది నాకు మంచి అనుభవమే. ఎందుకంటే నేను దాదాపు 7 to 8 బుక్స్ రాశాను నేను. కాకపోతే దీని గురించి ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ అనంతపురం చరిత్ర అనేటువంటి ఈ సినిమా గురించి బ్యాక్గ్రౌండ్ దాదాపు 2 years ముందు నుంచి నేను చేస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు రాయడము, చింపేయడము, తర్వాత ఇది సరిగ్గా లేదనడము, ఏది ముందు పెట్టాలా ఏది వెనకలు పెట్టాలా అనే దీంతో నేను చాలాసేపు ఏమంటాము మేధో మదనం అంటాం, బ్రెయిన్ స్టార్మింగ్ అనేసి తర్జన భర్జన పడింది మైండ్ చేస్తూ వచ్చినాను. కొన్ని రాసుకుంటూ వచ్చి ఇప్పుడు కొన్ని సీన్లు ఉదాహరణకు రే చిన్నప్ప గల్లాపేట ఎక్కడుందిరా సార్ రివీల్ చేయొద్దండి, ఇప్పుడే సార్ రివీల్ చేస్తున్నారు. ఓకే. సో ఈ రకంగా కొన్ని డైలాగ్స్ నేను మొదలు పెట్టడం జరిగింది. అంటే కథ రాయడం వేరు, డైరెక్ట్గా మనుషులు మాట్లాడుకున్నట్లే చూపించాలి కదా. అవి ఎట్లా ఉండాలంటే మనము రియల్ లైఫ్లోకి దింపినట్లు ఉండాలి, అంటే మన కళ్ళ ముందరనే జరిగినట్లు ఉండాలి ఆ సీన్. ఇప్పుడు మనం రాసే డైలాగు కళ్ళ ముందర కదిలినట్లు ఉండాలి ఇమేజెస్. సో ఆ రకంగా రావడానికి కోసమని నేను చాలా తప్పించినాను. నా చాలాసార్లు రాయడము కొట్టేయడము లేకపోతే చింపేయడము, ఆ తర్వాత మళ్ళీ తయారు చేయడము, ఆ తర్వాత ఇవన్నీ కూడా 5 పార్ట్స్గా నేను చేసేసి మనము ఇంగ్లీష్లో యాక్ట్ అంటాము, తర్వాత సీన్స్ అని మీకు తెలుసు. కొన్ని ముందు నటింపజేశాను, కొన్ని మధ్యలో, కొన్ని వెనకలా చేశాను, ఆ తర్వాత అన్నీ మిక్స్ చేసి రాస్తాను. అందరూ నాకు చాలా కొంతమంది నటులు ఏం సార్ మనం ఏం సినిమా చేస్తున్నాం సార్ అసలు ఏ రకంగా ఉంటుంది అన్నారు. మొత్తం అన్నీ కలిపి చూసేటప్పటికి ఓహ్ అంటున్నారు, ఎవరు నటించిన వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు నాకు అనిపించింది ఎస్ నేను బాగానే చేశాను, చాలామందికి ఇది చాలా సంతోషం కలిగించేటువంటి విషయము అని తెలుసుకున్నా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అవును సార్, ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, దాదాపు ఫైనలైజ్కి వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమనుకుంటున్నారు? అసలు హిస్టరీనా, లేక కత్తులా, లేకపోతే లవ్ మీద వెళ్తున్నారా, లేకపోతే సమరసింహారెడ్డి అంటున్నారా, ఏమంటున్నారు? అసలు ఏ దాని మీద వెళ్తున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది నేనేం చెప్పాలంటే ఇప్పుడు నాకైతే నేను 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది ఒకటి అయిపోతే ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా చేతిలో. అంటే నాకు నచ్చి నేను రాసుకున్నటువంటివి తయారు చేసినటువంటివి 3 ఉన్నాయి. ఓకే. ఒకటి వచ్చేసి ఒక బాబాల మీద, ఎందుకంటే మన భారతదేశంలో బాబాలకు మంచి క్రేజ్ ఉంది బాబాలతో. కాకపోతే దాంట్లో మంచి బాబాలు ఉంటారు, చెడ్డ బాబాలు ఉంటారు, రకరకాలు ఉంటారు. కానీ ఒక మామూలు ఏమంటాము అంటే బై ఇన్సిడెంట్ బై ఛాన్స్ ఒకతను బాబా అయిపోతాడు అనమాట. అది నాకు సర్ప్రైజ్ అనమాట. అతను బాబా కావాలనుకోడు, బాబాలను ఏదో ఏమంటాము మోసం చేస్తూ బతకాలనేటువంటి పద్ధతిలో వస్తాడు. అంటే దొంగ అని చెప్పలేను కానీ
ఒక మోసగారి బాబాగా వాడు వస్తాడు బతికేదానికి. సార్ కొద్దిగా ఇంటిస్తున్నారు, కొద్దిగా డిఫరెంట్ స్టోరీ. మొత్తానికి సడన్ గా ఒక మనిషి బాబా లాగా ఎలా మారిపోయారు, సర్ప్రైజింగ్ స్టోరీ అంటున్నారు. ఎస్, అతను నిజంగానే బాబా అయిపోతాడు అన్నమాట. నిజంగానే బాబా అయిపోతాడు. సో అటువంటిది ఒకటి ఉంది. తర్వాత తిమ్మమ్మ మరిమాను కథ అని, అంటే శ్రీ వీరయ్య నాయకుని చరిత్రను రాసినాం కదా, బిగ్గెస్ట్ ట్రీ ఇన్ ది వరల్డ్. దాని వెనకాల చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. దాని మీద కూడా సినిమా చేయాలనే కోరిక నాకు ఉంది. కాకపోతే మనకు బడ్జెట్ సహకరించాలా, దానికోసం నేను చూస్తున్నాను. రకరకాల వేసు మీన్స్ చూస్తున్నాను. నాకు నిజంగా ఇవైనా సహకారం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఈ అనంతపురం చరిత్ర తర్వాత అతి బిగ్గెస్ట్ విషయం మన జిల్లాకు, అంటే ఇప్పుడైతే అది వేరే జిల్లాకు పోయింది, సత్యసాయి జిల్లా అంటారు. కాకపోతే బిగ్గెస్ట్ ట్రీ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోనే అంత పెద్ద చెట్టు లేదు. కానీ ఆ చెట్టు వెనకాల గొప్ప చరిత్ర ఉంది. దానికన్నా మనము చూపించగలిగితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అంటే అది హిస్టారికల్గా, బొటానికల్గా, కల్చరల్గా, రిలీజియస్ పరంగా 4 రకాలుగా ఆ ప్లేస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాకపోతే దురదృష్టం కొద్దీ ఎవరు కూడా, అంటే సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఇంతగా నేను ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు చేశాను. నేను మీరు నా యూట్యూబ్లో నాకు చూడొచ్చు, రాయల్ హిస్టరీ ఛానల్లో కానీ గిరిధర్ రాయ్ ఛానల్లో కానీ మీరు చూడొచ్చు. తిమ్మమ్మ మరిమాను ఎన్నో చేశాను. కానీ ప్రజలకు అది అర్థం కావడం లేదు. వాళ్ళకి అర్థం కావాలంటే నేను ఖచ్చితంగా తీయాల్సిందే. ఆ సినిమా తీసి అనంతపురం హిస్టరీ ఎట్లా చూపించినానో అది కూడా నేను కనుక చూపించగలిగితే అది నేను ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు, ప్రపంచానికే గిఫ్ట్ ఇచ్చినట్లయితుంది. ఇదైతే అనంతపురం ప్రజలకే గిఫ్ట్, అదైతే ప్రపంచానికే గిఫ్ట్ అనమాట. సో అది చేయాలని నా కోరిక ఉంది. చేస్తానేమో చెప్పలేను. గెట్ రెడీ అనంతపూర్ ప్రజలు ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. సార్ దగ్గర ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. కావాల్సిన నటీనటులు కావాలి ఇంకా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం వెతుకుతున్నాము, కాస్టింగ్ కోసం. సో మీలో టాలెంట్ ఉండి, మీలో సత్తా ఉండి, మన గురించి, మన చరిత్ర గురించి తెలియజెప్పాలన్న ఒక ఈజ్ ఉంటే గిన కంపల్సరీ మేము వెల్కమ్ చేస్తాం. రెడీ వ్యూవర్స్, నెక్స్ట్ మరి ఇంకో మంచి ప్రాజెక్ట్స్తో మరి మీ ముందుకు వస్తాం. గిరిధర్ రాయ్ ప్రసాద్ సార్తో ప్లస్ జగదీష్ కృష్ణ. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనము అనంతపురం చరిత్ర మీద అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం నిర్మించడం జరిగింది. సో ఈ సినిమాను ఇంతవరకు మీరు ఈ సినిమా యొక్క ఏ విధంగా నిర్మాణం జరిగింది, దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు, వాళ్ళ పాత్ర ఏమి, దాంట్లో ఉన్నటువంటి సాధక బాధాలు అన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. కొంతమంది నటులు మాట్లాడినారు. మిగతా నటులను మీరు స్క్రీన్ మీద మీరు చూస్తారు. మీరు ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ అనంతపురం యొక్క ఘన చరిత్రను అనంతపురం వాసులు ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయాలా, తరించాలా అనుకుంటాను నేను. అనంతపురం ప్రజలు అంటే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా, అంటే ముఖ్యంగా అనంతపురం వాళ్ళు ఇంకా ఎక్కువ సంతోషపడతారు. ఎందుకంటే మా ఊరికి ఇంత గొప్ప చరిత్ర ఉందా అనేసి. సో ఈ అనంతపురం వాళ్ళు త్రూఅవుట్ ది వరల్డ్ ఉన్నారు. అన్ని ఖండాల్లో కూడా మనకు కనిపిస్తారు. అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా, స్వీడన్, ఎక్కడైనా బ్రిటన్, ఎక్కడైనా అన్ని చోట్ల ఉన్నారు మన అనంతపురం వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా చూసి ఆనందించండి, ఎంజాయ్ చేయండి, మన ఘన చరిత్రను తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి. సో ఇందువలన ఏమైపోతుందంటే మన ఇమేజ్ను, మన తెలుగు ఇమేజ్ను, మన తెలుగు ప్రాంతం యొక్క ఇమేజ్ను మనము పెంచుకుందాం. అందుకు మీరందరూ సహకరించాలని ఈ సినిమా నిర్మాతగా, రచయితగా, డైరెక్టర్గా మీ అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. చూశారు కదా వ్యూవర్స్, ఈరోజు మన ముందు మా టీం మొత్తం, గిరిధర్ ప్రసాద్ రాయ్ గారు, వాళ్ళు యాక్టింగ్ చేసిన యాక్టర్స్, అట్ ద సేమ్ టైం మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎడిటర్ జగదీష్ కృష్ణ మీ ముందు, అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ ఫర్దర్గా మన షార్ట్ ఫిలిం రావాల్సి ఉంది. నియర్గా రీసెంట్గా ఇప్పుడు అయిపోయింది. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ఫైనలైజ్లో ఉంది. సో మనం మేబీ నెక్స్ట్ మంత్లో అన్నీ అనుకున్న టైంకి కుదిరితే నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ మన అనంతపూర్లో చుట్టుపక్కల అంతా ప్లాన్ చేస్తున్నాము. సో తప్పకుండా చూడండి, మీరు లైక్ చేయండి, మా గురించి తెలుసుకోండి, హిస్టరీ గురించి తెలుసుకోండి, తప్పకుండా చూడండి. టోటల్ వరల్డ్ వైడ్ మన అనంతపూర్ వాసులు ఉన్నారు, తెలుగువారు ఉన్నారు. సో అందరూ చూడాలి, మన హిస్టరీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ మీ జగదీష్ కృష్ణ సైనింగ్ ఆఫ్.